ఇప్పుడు టైం 8:30 అయింది. ఇంకా అరగంటలో ఆకాష్కి డోస్ ఇవ్వాలి. అసలు అమరేంద్ర మా కూతురు నాకు చెప్తాడు లేదా ఇంకా రణవీర్ తప్పునే ప్రయత్నం చేస్తున్నాడా అని అసలు ఏంటో అర్థం కావట్లేదు అని మనకు భయపడిపోతూ ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండి ఇంత టెన్షన్ పడకంటే అమరేంద్రకి వెళ్ళచ్చు కదా, అమరేంద్ర పక్కనే ఉన్నావు అనుకో నీకు లైవ్లో అన్ని విషయాలు తెలిసిపోతాయిగా అని యాదమ్మ అనగానే తెలుస్తాయి, ఎందుకు తెలియవు పనిలో పనుగా నేను రణవీర్ భార్య అని చెప్పి తెలిసిపోతుందిలే అని మనవరు అరుస్తూ ఉంటుంది. అంటే అలా తెలుస్తుందని యాదవ్ అంటూ అయినా అమరేంద్రకి నీ మీద అనుమానం లేదు కదా అని యాదవ్ అనగానే ఇదిగో అలా కనపడి కానీ అమరేంద్ర అందరినీ అనుమానిస్తుంటాడు. నేను వెళ్ళానుకో ఫస్ట్ నా నుండి డౌట్ స్టార్ట్ చేస్తాడు, అర్థమవుతుందా అని మనం అనగానే అర్థమైంది. అంటే ఈ 30 నిమిషాలు నీ కూతురు దొరుకుతుందా లేదా రణవీర్ దొరుకుతారా, ఈ పక్క ఆకాశ్ చేస్తాడా వస్తాడని చెప్పేసి నువ్వు టెన్షన్ పడుతూ చేస్తూ బతుకుతావు అనమాట అని యాదమ్మ మన మాటలు మనోడు చాలా కోపం వస్తుంది. ఇంక సీరియస్ చూస్తుంది. ఇంక యాదమ్మ సైలెంట్ అయిపోతుంది. నువ్వు పడినాక పగవాళ్ళు కూడా రాకూడదు మనోహరి, మొదటిసారి నేను చూసి నేను జాలి పడుతున్నాను. ఈ టైంలో నీ కూతురు ఎవరికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ నీ భవిష్యత్తు నాకు తెలుస్తుంది అని యాదమ్మ అనగానే మళ్ళీ మన కోపంగా చూస్తుంది. మళ్ళీ సైలెంట్గా ఉంటూ మళ్ళీ ఇదిగో అయినా చూడు ఆకాష్కి ఏం జరగకొని చెప్పేసి దేవుని కోరుకో బాగా చెప్పినట్టు, లేదన్నా జరగడం జరిగింది అనుకో అతనితో పాటు నువ్వు కూడా అని చెప్పి యాదం చెప్పవుతుంది. ఇంక మనోడు చాలా కోపంగా చూడతాను ఒకసారి సైలెంట్ అయిపోయి భయంగా యాదం చూస్తూ ఉంటుంది. అమ్మ అదే పనిగా అసలు రణవీర్ ఎక్కడో చెప్పి తెలిసిన ప్రయత్నం చూస్తాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఒక పక్క రాతోడు ఒక పక్క ఎస్ఐ అలా తిరుగుతూ ఉంటారు. అక్కడేమో ఆకాశ్ ఇంకా ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఇంకా అరగంటలో డోస్ ఇవ్వాలి కదా అని చెప్పి రణవీర్ కూడా చూస్తూ ఉంటాడు. రణవీర్ కూడా చాలా టెన్షన్ పడుతుంది. ఎప్పుడప్పుడు అమర్ ఫోన్ చేస్తాడా, ఎప్పుడెప్పుడు తన గురించి తెలుసుకుంటుందా, వెళ్ళిపోదామా అని చెప్పి రణవీర్ అనుకుంటాడు. కానీ అమర్ మాత్రం అదే పనిగా రణవీర్ పట్టిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అమర్ ఇంకా చాలా టెన్షన్ పడుతూ అక్కడ పాతపడ్డ ప్రతి ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేద్దాం టెన్షన్ అయిపోతూ ఉంటాడు. టైం తెలియకపోతుంది. ఆకాష్కి టైం కలిసి డోస్ ఇవ్వాలి, హాస్పిటల్ తీసుకొని చెప్పి అమర్ అనుకుంటూ మొత్తం చూస్తూ ఉంటాడు. ఇంకా అందరి పని వెతుకుతూ ఉంటారు. రణవీర్ కూడా ఇంకా చాలా పక్కన టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఆకాష్ కూడా చాలా ఇబ్బందిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. ఇంకా రణవీర్ అదే పని టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. రణవీర్ ఇంకా టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తుంటారు. ఆ తర్వాత రాత్రి కలుస్తూ ఉంటాడు. సార్ అసలు ఎక్కడ కనిపించట్లేదు అని ఎస్ఐ అంటూ ఉంటాడు. అప్పుడే ఫోన్ వస్తూ ఉంటుంది. వాడే చేస్తున్నాడు, తొందర లొకేషన్ ట్రేస్ చేయండి అని చెప్పి అమర్ అనే సరే అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇంకా అమర్ ఇంకా తొందరగా ఓపెన్ చేయండి అని చెప్పి ఎస్ఐని ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అమర్ ఇంకా మెల్లిగా ఫోన్ చూస్తూ ఉంటాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకో టక్ 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 అంటూ సౌండ్ చేస్తూ గడియారంలో చిన్నముడు చేసే సౌండ్ నీకు వినిపిస్తుంది కదా అని రణవీర్ అంటూ ఉంటాడు. లొకేషన్ ఎక్కడో ట్రేస్ చేయడానికి ఎస్ఐ ట్రై చేస్తూ ఉంటాడు. ఇదిగో మీ కొడుకు చాలా ఇబ్బంది ఊరు పీల్చుకొని చెప్పి అంటూ ఒకసారిగా తన ఫోన్ ఇంకా తన దగ్గర పెడుతూ ఉంటాడు. ఇంకో వింటున్నావా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఫోన్లో ఆకాష్ ఊరు పీల్చుకునే శబ్దం వస్తుంటుంది. చాలా ఇబ్బందిగా ఊరు పీల్చుకోవడం శబ్దం విని అమర్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇదిగో విన్నావా అని చెప్పి రణవీర్ అంటూ పోనీ నీ కొడుకు అతి కష్టమే తీసుకుంటున్నా ఆకాశ్ శ్వాస నీకు వినపడుతుందా అమరేంద్ర అని రణవీర్ అంటూ ఉంటాడు. అరే అరే వాడికి ఏమన్నా అయ్యిందో అమర్ అనగానే నీ కొడుకు పూర్తిగా ఏం జరిగిందో అది నీదే బాధ్యత అమరేంద్ర అని ఇంకా టైం చాలా తక్కువగా ఉంది, జస్ట్ ఇదిగో 25 నిమిషాలు మాత్రమే ఉంది. ఇదిగో అయినా మొండితనం పంతం పట్టుదల నువ్వన్నీ మానుకొని ఇదిగో నా కూతురు నాకు అప్పచెప్పించు, అప్పుడే నీ కొడుకుని ప్రాణాలతో అప్పచెప్తాను అని రణవీర్ అంటూ ఉంటారు. అసలు లొకేషన్ కరెక్ట్గా ఎక్కడ ఉందో చెప్పడం కోసం కావాలని చెప్పి ఆమెకి టైం వేస్ట్ మిల్లింగ్ మాటలు పెడుతూ ఉంటారు. ఎస్ఐ అదే పనిగా చూస్తూ ఉంటాడు. ఇదిగో టైం అయిపోతుంది తొందరగా కానీ ఇవి అని చెప్పి ఇంకా అమర్ ఫోర్స్ చేసేలాగా కన్విట్ చేస్తుంటాడు. ఇదిగో ఒకవేళ నా కూతురు దొరికిపోయిందనుకో నాకు వచ్చే నష్టం కూడా ఏం లేదులే, ఇదిగో నా కూతుర్ని ఎలాగైనా నేను దక్కించుకోగలను, కానీ కొడుకు పోయిందనుకో అది ఎంత నష్టం కష్టమో నువ్వే ఆలోచించుకోని చెప్పి రణవీర్ అంటూ ఇగో చూడు ఇగో అయినా నువ్వు ఆర్మీ వాళ్ళ కాకుండా కన్న తండ్రిలో ఆలోచలేకపోతున్నావు, నువ్వే ఈసారి స్వయంగా నా కూతుర్ని తీసుకొచ్చేలాగా చేసుకుంటా, గుర్తుపెట్టుకో టైం చాలా తక్కువగా ఉంది, ఇగో ఆ టైం అయ్యే కొలది నీ కొడుకు ఆయ కూడా తీరిపోతుంది అని అదే పనిగా రణవీర్ అంటూ ఫోన్ పెట్టేస్తుంటాడు. హలో హలో అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. ఇంకా లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఇదిగో సార్ వాడు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు సార్, కాల్ ట్రేస్ అవ్వకుండానే ఇదిగో మనం మిస్ అయిపోతున్నాము అని చెప్పి ఎస్ఐగానే సార్ ఇస్లాం చాలా పెద్ద సార్, అసలు
ఇంత పెద్ద స్లమ్లో ఆకాశ్ బాబుని ఏ ఇంట్లో పెట్టాడో అసలు తెలుసుకోవడం చాలా కష్టం సార్. రాత్రుడు అనగానే సార్ ఇప్పటికే మన వాళ్ళు అంతా ఒక చోట వెళ్ళి వెతుకుతున్నారు, ఇప్పుడు దాకా ఏం తెలియదు, ఇదిగో సగం వెతుకో, ఇంకా సగం వెతకాలి సార్, అసలు మన దగ్గర టైం లేదు సార్ అని ఎస్ఐ అనగానే అసలు ఏం చేద్దాం సార్, ఈ 25 నిమిషాల్లో రణవీర్ పట్టుకోకపోతే ఆకాశ్ బాబు పరిస్థితి ఏంటి సార్ అంటే ఇంకా రాత్రుడు అంటూ ఉంటాడు. ఇంకా అమ్మ ఆలోచన పడుతుంది, తెచ్చిపడిపోతూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలి అర్థంగా ఆలోచిస్తూ ఉంటాడు. అటు చూస్తుంటాడు. అప్పుడే ఇంకా ఉల్లిపాయలు 100కి 5 కిలోలు అని చెప్పి తొందరగా రావాలి అమ్మ రావాలి అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు అన్న మాటల అబ్బాయిది వింటూ ఉంటాడు. అవును సూర్య, ఇగో ఇంకో ఇందాక కాల్ కట్ చేసావు కదా, చేసినప్పుడు ఒకసారి కాల్ రికార్డ్ వినిపించు అని చెప్పి అమర్ ఎందుకు సార్ అని చెప్పి రాత్రుడు అంటూ ఉంటాడు. చెప్తాను ఆగు అని చెప్పి అమర్ అంటూ రికార్డ్ అయింది వింటూ ఉంటాడు. అక్కడ రణవీర్ మాట్లాడుతున్నప్పుడు ఉల్లిపాయలండి ఉల్లిపాయలు అని చెప్పి అన్న మాట వింటూ ఉంటాడు. ఇంకా అమర్ సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఇదిగో అంటే నా వాయిస్ రణవీర్ వాయిస్ లో చేసి అసలు బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెంచు అని అలాగే సరే అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇంకా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా ఉల్లిపాయల అబ్బాయి విన్నాం కాబట్టి అంటే నాకు తెలిసి రణవీర్ దగ్గరలో అని చెప్పేసి అమర్ గెస్ చేస్తూ ఉంటాడు. ఇంకా సార్ అంటే ఆ ఫోన్ రికార్డింగ్లో ఉల్లిపాయల వాడే వాయిస్ ఉంది కదా అని రాత్రుడు అంటూ అనగారు. అంటే ఇందాక రణవీర్ మాట్లాడుతున్నప్పుడు ఉల్లిపాయలు అతను అంటే ఇంటి ముందు వెళ్ళుంటాడు అని వేస్తాను కానీ ముందు ఆ ఉల్లిపాయలను తీసుకురండి అని చెప్పి వెళ్ళండి అని చెప్పి అమరగని సరే అని చెప్పి రాత్రి వేసి వెళ్తూ ఉంటారు. అక్కడేమో ఆకాశ్ ఉన్న కొద్ది టైం అయిపోతుంది. బాగా కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా ఏ విషయం తెలియలేదు, ఈ టైంకి డోస్ ఇవ్వాలి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. 20 నిమిషాలు ఉంది. ఆకాశ్ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఆయన దాన్ని కనిపెట్టట్లేదు. దేవుడా ఆకాష్కి ఏం కాకుండా చూడు స్వామి అని బాగా అనుకుంటూ ఉంటుంది. ఇంకా దేవుడు భారం వేస్తూ ఉంటుంది. రణవీర్ ఇంకా టైం చూసుకుంటాడు. ఇంకా టైం జరిగిపోతుంది. అప్పుడే ఆనంద్ వస్తూ ఉంటాడు. వచ్చి మిస్ అమ్మ మన ఆకాశ్ ఎప్పుడు వెళ్తాను అడుగుతూ ఉంటారు. ఇంకా బాగా ఇంకా ఏం మాట్లాడబోతుంది అంటే 1 అవర్లో బయలుదేరుదాంలే అని బాగా అనగానే మనం వెళ్ళేటప్పుడు ఆకాష్కి ఇష్టమైన టిఫిన్ తీసుకెళ్దాం మిస్ అమ్మ అని మిస్ అమ్మ అనగానే సరే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని బాగా అంటుంది. డాడీకి కాల్ చేశారు మిస్ అమ్మ ఆనందంగా లేదు బాగా డాడీ కాల్ చేసి ఆకాశ్ ఉందో కనుక్కో మిస్ అమ్మ ఆనందంగా సరే ఆనంద్ నేను కాల్ చేస్తాను బాగా అంటూ పంపించేస్తాను సరే అని చెప్పి ఆనంద్ రెడీ అవ్వడం సిద్ధమవుతుంటారు. ఆకాశ్ చూడాలని చెప్పి పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఆయన ఒకసారి ఫోన్ చేస్తే మంచిది అని చెప్పి బాగి అనుకుంటూ అమర్ కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంకా ఫోన్ తీసి చూస్తూ ఉంటాడు. ఆ చెప్పు అనగానే ఏమన్నా రణవీర్ అడ్డ దొరికిందా, ఆకాశ్ ఇంజక్షన్ చేయాలి టైం దగ్గర పడుతుంది కదా అని ఇంకొక 20 నిమిషాలు మాత్రమే ఉంది భాగంగానే ఇదిగో ఆల్మోస్ట్ రణవీర్ దొరికినట్టు నువ్వు అసలు టెన్షన్ పడకు అని అమర్ అనగానే ఆకాశ్ వెళ్ళగానే ఫోన్ చేయండి భాగ్యంగానే నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో వాళ్ళకి ఏ విషయం తెలియకూడదు అని చెప్పి అమర్ అంటూ ఉంటా అని ఫోన్ పెట్టేస్తుంటాడు. భాగ్యం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంకా అదే పని చూస్తుంటాడు. ఫోన్లే అసలు దేవుడి వల్ల ఆకాశ్ దొరికి ఇంజక్షన్ చేస్తే టైంకి చాలా పిల్లలు రెడీ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చెప్పి భార్య అనుకుంటుంటుంది. ఒకసారిగా అక్కడ లగేజ్ చూస్తుంది. ఇదేంటి లగేజ్ ఇక్కడే ఉంది, యాదమ్మ యాదమ్మ అని చెప్పి భార్య పిలుస్తుంది. ఆ వస్తున్నానమ్మా అని యాదమ్మ అదే పని ఏంటని అడుగుతుంది. అంటే అవును ఏంటి ఈ బ్యాగ్ సైడ్ ఇక్కడ ఉన్నాయని చెప్పి భార్య అనగానే ఇందాక సారు రాతడితో ఇచ్చి పంపించారు అని యాదమ్మ చెప్తుంది. ఆహో తీసుకెళ్తే వాళ్ళు పెట్టాయని బాగా సరేనమ్మా అని చెప్పి యాదమ్మ అంటూ లగేజ్ తీసుకెళ్తాడు. బాగా సార్ చూస్తుంది. ఇదేంటి మెడిసిన్ లాగా ఉంది ఆకాశ ఇచ్చేది కదా ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఇంజక్షన్ ఎక్కడ ఎందుకు ఉన్నాయి రాత పొరపాటున ఆయన కార్లో లగేజ్తో పాటు ఇంజక్షన్ ఇంటికి తీసుకొచ్చాడు ఏంటి అని చెప్పి బాగా కంగారు పడుతూ ఇంకా చూస్తూ ఉంటుంది. ఇదేంటి అక్కడ అక్కడ దొరికిన ఇంజక్షన్ ఇవ్వకపోతే ప్రమాదం కదా, ఎక్కువ టైం లేదు తొందరగా ఇంజక్షన్ తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా బాగా అనుకుంటూ ఇంజక్షన్ బాక్స్ తీసుకెళ్తుంది. అప్పుడే ఇంకా మనవరి కంగారు ఫోన్ మాట్లాడుతుంది. ఇంకా మన గుద్దేసుకొని ఇంకా బాగా వెళ్తుంది. ఏ కళ్ళకి పెట్టుకున్నావు అని అరుస్తూ ఉంటుంది. మనవరి అనగానే సారీ సారీ అని చెప్పి బాగా వెళ్తుంది. ఏంటి డైస్ వెళ్ళిపోతావు కాస్త ఆగి నాకేమైనా చూడవా ఏంటి అని చెప్పి మనవరి అంటూ ఉంటుంది. కానీ బాగా మాత్రం ఏం చూడకుండా పెట్టుకుంటూ వెళ్తూ ఏంటి ఇది ఇంత ఫాస్ట్గా వెళ్తుంది కంపెనీ ఆకాష్కి ఏమైనా అయిందా, అది జరిగిందనుకో అమర్ నన్ను రణవీర్ చంపేస్తాడు అని మనం భయపడుతూ అసలు ఏం జరుగుతుంది నేను టెన్షన్ తన ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి అని చెప్పి మనం అనుకుంటూ రావడానికి వెళ్తాడు. అక్కడేమో రణవీర్ కూడా ఇంకా అలాగే టెన్షన్ తిరుగుతూ ఉంటాడు. ఆకాశం ఇంకా టైం దగ్గర పడుతూ ఉంటుంది. ఇంకా అదే పని టెన్షన్ పడిపోతూ ఊపిరి పిచ్చుకొని ఇబ్బంది అవుతుంది. ఇంకా 2 నిమిషాలు ఉంది. అసలు వీడేంటి వీడి కానీ పోవడానికో అమ్మ చేసేసరి నా కూతురు గురించి చెప్పడు, నేనే అప్పు చెప్పాలా అమ్మను వదిలిపెట్టడు, ఏం చెయ్యాలి అని చెప్పి రణవీర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా ఆకాశ్ ఊపిరి పిచ్చుకొని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఇంకా తను టెన్షన్ ఉన్నప్పుడు బాగా వచ్చి ఏంటని అడగడం అంటే
కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, నేను 2 ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలి, కానీ ఎలా అని చెప్పి నాకు అర్థం కావట్లా. ఆకాశంగా ఏంటి ఇలా కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా ఏంటి అని బాగా మరి ఏం చెయ్యాలి ఆనంద్ అనగానే, నువ్వు నాకు చెప్పినట్టే ప్రాబ్లమ్ని ఇక నువ్వు ఆశించు. ఇక స్కూల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి 3 అవర్స్లో రాసేదాన్ని 2 అవర్స్లో ఫినిష్ చేసుకో. స్కూల్ ఎగ్జామ్ అవ్వగానే కోచింగ్ సెంటర్కి వెళ్ళి 1/2 అవర్ లేట్గా అటెండ్ అవుతుందని చెప్పేసి ఆ ఎగ్జామ్ రాయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని బాగి అనగానే, ఇదేంటి అంత పెద్ద ప్రాబ్లంకి నువ్వు ఇట్టే సొల్యూషన్ చెప్పేసావుగా ఆకాశంగానే, ఇంకో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఉంటుంది ఆకాష్, మనం ఏ ప్రయత్నం చేయకుండా ఊరు కూర్చుంటే ఏ సమస్య తీరదు, అర్థమవుతుందా అని బాగి అన్న మాటలు ఆకాష్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. నాకు అర్థమైంది మిస్ అమ్మ అనుకుంటూ, ఇప్పుడు ఆ ప్రాబ్లంకి నేనే సొల్యూషన్ వెతుక్కోవాలి, నా గురించి డాడీ వెతుకుంటాడు, నీకున్నట్టు డాడీకి ఎలాగైనా తెలిసేలాగా చెయ్యాలి, అందుకు ఈ ఫోన్ దారి అని చెప్పి ఆకాష్ అనుకుంటూ ఫోన్ చూస్తూ ఉంటాడు. రణవీర్ ఏమో చాలా టెన్షన్ పడిపోతుంటాడు, ఇంకా నా కూతురు గురించి ఏం చెప్పలేదు అని చెప్పి అనుకుంటాడు. ఆకాష్ మెల్లింగా ఇంకా వచ్చి కామ్గా రణవీర్ గమనించకుండా మెల్లింగా ఫోన్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే తీస్తూ ఉంటాడు. రణవీర్ డౌట్ రాకుండా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆకాష్ అనుకున్న విధంగా మెల్లింగా ఇంకా ఫోన్ తీసుకుంటూ ఉంటాడు. రణవీర్ మన టెన్షన్తో పదే టైం చూసుకుంటూ ఉంటాడు. అనుకున్న విధంగా ఆకాష్ ఇంకా ఫోన్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా రణవీర్ చూడకుండా మెల్లింగా వాళ్ళ డాడీకి కాల్ చేసి సిద్ధమవుతూ ఉంటాడు. మళ్ళీ ఏం తెలియనట్టు అలాగే ప్రశాంత పడుకుంటూ చేస్తూ ఉంటాడు. రణవీర్ పదే ఆకాష్ చూస్తూ ఉంటాడు. ఇంకా టైం చూసి డాడీకి ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పి ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా అదే పనిగా, ఇదిగో సార్ ఎందుకు పిలిచారు సార్ అని చెప్పి ఉల్లిపాయలు అతను అంటూ ఉంటాడు. అంటే 5 నిమిషాల క్రితం నువ్వు ఏ ఏరియాలో ఉన్నావో, ఎక్కడ ఆనియన్స్ అమ్మావో నాకు తెలియాలి అని అమర్ అనగానే, సార్ ఇక్కడ కుడివైపు తిరిగి అటువైపు 20 అడుగులు వెళ్ళాక అక్కడ సందం సార్ అక్కడ అని చెప్పి ఉల్లిపాయలు అంటూ ఉంటాడు. అవునని వెళ్ళిపో అని చెప్పి అమర్ అంటూ, రాత్రి పద మనం వెళ్దాము, ఇంకా ఇతనికి కావాల్సిన ఇదిగో చేసి ఇదిగో మనకు ఒక వెహికల్ అరేంజ్ చేయాలి అమర్ సరే అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. అయ్యో ఇంక 20 నిమిషాలు ఉంది అన్న, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు అన్న, చాలా అర్జెంటు అని చెప్పి బాగా కంగారు పడుతుంది. ఇంకా బండి తీసుకొని అమర్ వెతుకుతూ ఉంటాడు. అలాగే ఒక పక్క వేస్తే అలాగే ఒక పక్క రాత్రి వెతుకుతూ ఉంటారు. ఇంకా ఆనంద్ టైం చూసుకొని వెళ్ళినా సరే అమర్ కాల్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా రణవీర్ గమనిస్తూ ఉంటాడు. రణవీర్ కూడా చాలా టెన్షన్ అయిపోతుంది. బాయ్ కూడా పక్కన చాలా టెన్షన్ అయిపోతుంది. ఎలాగైనా సరే ఆకాశ్ దొరికేసరికి మందులో ఆకాశ్ దగ్గర ఉంచాలి అని చెప్పి అనుకుంటూ పదే ఇంకా ఆటో కంగారు పడుతుంటారు. ఇంకా ఇదే మంచి టైం అని చెప్పేసి ఆకాష్ అనుకుంటూ రణవీర్ టెన్షన్లో గమనిస్తూ ఉంటాడు. ఇంకా మెల్లింగా ఫోన్ తీసి అమర్ కాల్ చేసి సిద్ధమవుతూ ఉంటాడు. అసలు ఇంత పెద్ద గదిలో ఆకాష్ ఎక్కడున్నాడు ఏంటో అని అమర్ కంగారు పడుతుంటాడు. అనుకుంటే ఆకాష్ ఇంకా అమ్మకి కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా అమ్మకి ఫోన్ వస్తుంది. ఫోన్ ఇచ్చేసి, హలో రణవీర్ అని ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా 2 నిమిషాలు ఉంది ఇప్పటికే, ఇదిగో నీ కూతురు నేను తేలేను, ఇదిగో ఆకాష్ ఎక్కడ చెప్పు అని చెప్పేసి అమర్ అనగానే, ఇదిగో తొందరగా ఆకాష్కి ఇంజక్షన్ ఇవ్వాలి, ఇదిగో ఆ తర్వాత నాకు 10 నిమిషాలు టైం ఇవ్వు, నీ కూతురు తీసుకొస్తా అని చెప్పి అమర్ అంటూ, అప్పటి వరకు ఆకాష్ దగ్గర పెట్టుకో అని చెప్పేసి, ఇంకో రణవీర్ మాట్లాడు, ఆకాష్కి అసలు ఎక్కడ దాచిపెట్టు, చెప్పు తొందరగా చెప్పు, 10 నిమిషాలు టైం ఇవ్వు, ఆ తర్వాత నీ కూతురు తీసుకొస్తా అని చెప్పి అదే పనిగా అమర్ అంటూ ఉంటాడు. ఇదిగో వింటున్నాను తెలుసు మాట్లాడు అని చెప్పి నన్ను టెన్షన్ పెట్టుకో రణవీర్, ఫస్ట్ ఆకాశం సేవ్ చేయి నువ్వు అని అమర్ అదే అంటూ ఉంటాడు. ఇంకా ఆకాశం అలా చూస్తూ ఇంకా అదే పనిగా ఇంకా మెసేజ్ చేసి సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా రణవీర్ ఇంకా అదే పని టెన్షన్లో ఉంటాడు. అప్పుడే మెసేజ్ వస్తుంది. ఏంటని చెప్పి మెసేజ్ తీసి మరింత చూస్తూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అంటే డేంజర్లో ఉన్న ప్లేస్ అన్నమాట. ఆకాష్ని ఏమైనా సరే నేను కాపాడుకోవాలి అంటే ఫోన్ ఆకాష్ దగ్గర ఉందన్నమాట అని చెప్పి, ఆకాష్ అసలు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఇంకా అదే పనిగా అమర్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఇంకా రణవీర్ పక్కన చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఆ భాగ్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆకాష్ సోదరికి పడిపోతాడు. ఇంకా అమర్ అదే పనిగా హార్న్ కొట్టుకుని వస్తూ ఉంటాడు. సార్ ఎందుకు సార్ హార్న్ కొట్టని చెప్పి రాత్రి షూ ఆగు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మళ్ళీ హార్న్ కొడుతూ ఉంటాడు. ఇంకా ఫోన్ ఆన్లో ఉంది కాబట్టి ఇంకా అమర్ ఇంకా ఆ వాయిస్ వినొచ్చు అని చెప్పేసి దాన్ని బట్టి తెలుసుకోవచ్చని అమర్ ప్రయత్నిస్తుంటాడు. మేడం ఇక్కడ దాకా ఆటో వెళ్తున్న తర్వాత వెళ్ళదు అని చెప్పేసి ఇంకా ఆటో డ్రైవర్గానే అయ్యో అని చెప్పేసి అంటూ ఇంకా బాగా దిగిపోతుంది. ఇంకా మెడిసిన్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అక్కడేమో ఇంకా రణవీర్ టైం తీసుకుంటాడు. ఇంకా 10 నిమిషాలు ఉంది, ఇప్పుడు అమర్ ఫోన్ చేయలేదు, ఏం చెయ్యాలి అని చెప్పి రణవీర్ అనుకుంటూ మళ్ళీ నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి రణవీర్ అనుకుంటూ ఫోన్ పెట్టి అని చెప్పి అటు చూస్తూ ఉంటాడు. ఇదేంటి ఫోన్ అయిపోయింది అని చెప్పి రణవీర్ అనుకుంటూ ఉంటాడు. అసలు నా ఫోన్ ఎక్కడ ఉంది అని చెప్పి రణవీర్ మొత్తం ఎత్తుతున్నాడు. ఒకసారి ఆకాశ్ చూస్తూ ఉంటాడు. అప్పటికే ఆకాశ్ తప్పి పడి ఉంటాడు.